అందరికీ షలోం. ఈరోజు సిద్దూర్ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిద్దూర్ అంటే ఇశ్రాయేలీల ప్రార్థనా పుస్తకము. దీని గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. సుమారు 1100 సంవత్సరాల క్రితం బబులోనులోని సురా యొక్క యెషివా అధిపతి రావ్ ఆమ్రామ్ గారి యొక్క ప్రార్థనా పుస్తకం మనకు వచ్చింది. పురాతన ప్రార్థన పుస్తకం ఇది. స్పెయిన్లోని బార్షినాలో యూదుల అభ్యర్థన మేరకు అతను దానిని సిద్ధం చేశాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయడం, తోరా చదవడం ఇవన్నీ కూడా మర్చిపోవడం జరిగింది. అసలు హీబ్రూ భాషే మాట్లాడకుండా మర్చిపోవడం అనేది జరిగింది. 1100 సంవత్సరాల క్రితం బబులోన్లో ఉన్నటువంటి యెషివా అంటే యూదుల తోరా పాఠశాల. ఆ యెషివాకు అధిపతి అయిన రావ్ ఆమ్రామ్ గారు ఒక ప్రార్థనా పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే స్పెయిన్లో ఉన్న బార్సినాలోని యూదులు అభ్యర్థన మేరకు ఈ యొక్క పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఇది ప్రార్థన మరియు ఆచారాలకు సంబంధించిన కొన్ని చట్టాలతో సహా మొత్తం సంవత్సరానికి సరిపడా ప్రార్థనల ఏర్పాటును కలిగి ఉంటుంది. అంటే సంవత్సరం పొడవునా ఎలా ప్రార్థన చేయాలి, ఎలా తోరా చదవాలి, ఏమేమి చదవాలి, పండుగల్లో ఏమి చదవాలి, అంటే తోరా పరాశాలు ఇవ్వడము, తర్వాత ఏ పండుగలో ఏ ప్రార్థన చేయాలి, రోజు ఏ ప్రార్థన చేయాలి, రోజు తోరాలో ఏం చదవాలి, ఇవన్నీ కూడా ఒక టైం టేబుల్ ప్రకారం తోరా కానీ ప్రార్థనలు కానీ తయారు చేయడం అనేది జరిగింది. అంటే అంతకుముందు అబ్రహాము, ఇసాకు, యాకోబు సమయంలో ఈ సిద్దూర్ అనేది లేదు. తర్వాత ఒక రబ్బీ గారు దీన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది.